మహాసాధ్వి సీత పుట్టిన ఊరు ఎక్కడుందో మీకు తెలుసా? అది మన దేశంలోనే ఉందా? సీతమ్మ పుట్టిన ఊరు సీతమర్తి. ఇది మన బీహార్ రాష్ట్రంలో ఉంది. సీత ప్లస్ మహి సీతమాడి అయింది. నాగలి చివరి భాగాన్ని సంస్కృతంలో సీత అంటారు. నాగలి చాలులో దొరికింది కనుక ఆమె సీత అయింది. నేషనల్ హైవేలో ముజఫర్పూర్కు ఉత్తరంగా సీతమర్హి ఉంది. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో పునౌరా అనే స్థలం ఉంది. సీతాదేవి పసిపాపగా దొరికిన స్థలం ఇదే. జనక మహారాజు పొలాన్ని ఎన్ని వరుసలు దున్నాడో, ఎన్నో వరుసలో సీతాదేవి లభించిందో ఇక్కడ చక్కగా వర్ణించి చెప్తారు. ఆ పాపను జనకుడు తన శిబిరంలో 6 రోజులుంచి తర్వాత జనకపురికి తీసుకువెళ్ళాట. సీతమర్హి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనకపురికి ఇప్పుడు నేపాల్లో ఉంది. జనకపురిలో జానకి మందిరం చూడముచ్చటగా ఉంటుంది. ఈ విశాల ఆలయంలో జానకీదేవి, రాముడు, లక్ష్మణుడు దర్శనీయంగా ఉంటారు. ఆ ప్రక్కన జానకి తల్లిదండ్రులు, జనకుడు, సదానందుడు మున్నగు పురోహితుల విగ్రహాలు ఉన్నాయి. రాముడు శివధనుర్భంగం చేసిన స్థలాన్ని రంగభూమి అంటారు. ఇప్పుడది ఒక పెద్ద మైదానం. సీతారాముల వివాహం రత్నసాగర మందిరం ఆలయం దగ్గరలోనే ఉంది. విశేషం ఏమిటంటే సీతమర్హి అన్న పేరే అధికంగా వినిపిస్తే జనకపురిలో జానకి అనే పేరే వినిపిస్తుంది. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున చేస్తారు. జాతీయ రహదారి 77 ఈ ప్రాంతాన్ని ముజఫర్పూర్ జిల్లా మరియు పాట్నాకు దక్షిణాన కలుపుతుంది. సీతమర్హికి సమీపంలోని జిల్లాలకు రహదారితో కనెక్షన్లున్నాయి. వీటిలో ప్రధాన రహదారులు జాతీయ రహదారి 77 మరియు జాతీయ రహదారి 104. చూసారా, సీత పుట్టిన ఊరు ఎక్కడుందో ఇప్పుడు మనందరికీ తెలిసింది కదా. ఇలాంటి ఆసక్తికరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి అంశాలు చాలా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ సలహాని, సూచనని కూడా మాకు ఇవ్వడం. ఇస్తారు కదా.